దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ పర్యటన ముగిసింది. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు మంత్రి లోకేష్ నాయకత్వంలో మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్ సెంటర్ ను పరిశీలించిన బిల్ గేట్స్ సచివాలయ సమావేశ మందిరంలో మంత్రులు, సెక్రటరీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రులు, సెక్రటరీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పారు. ఇక సచివాలయం నుంచి తిరుగు ప్రయాణంలో ఉండవల్లిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు కోసం రైతులు వాడుతున్న టెక్నాలజీని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక స్థానిక మహిళలు బిల్ గేట్స్ కోసం ప్రత్యేకంగా చేసిన మినప పునుగులను బిల్ గేట్స్ కు రుచి చూపించారు. వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన బిల్ గేట్స్ కు మహిళలు సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టి హారతులు ఇచ్చారు. ఆ తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన పునుగులను రుచి చూడాల్సిందిగా వాళ్ళు కోరారు. మహిళలు అడిగిన వెంటనే కాదనకుండా బిల్ గేట్స్ కూడా వాటిని తిని బాగున్నాయంటూ కితాబిచ్చారు. అనంతరం వ్యవసాయ రంగంలోని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతికత, ఏఐ ఆధారిత రైతు సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉన్న అరటి తోటలో సాంకేతిక వినియోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గించడంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. అండ్ నాణ్యమైన పంట ఉత్పత్తి, ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంబించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్బోర్డులు వినియోగిస్తున్నామని కూడా వాళ్ళు వెల్లడించారు.